హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ పొడి. ఈ మసాలా మజ్జిగ పొడిని ఒక్కసారి గాని తయారు చేసి పెట్టుకుంటే సమ్మర్ అంతా కూడా భలే హెల్ప్ అవుతుంది. నేనైతే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ చేసే పని ఈ హెల్దీ మసాలా మజ్జిగ పొడిని తయారు చేసుకోవడమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు జీలకర్ర, అరకప్పు ధనియాలు, రెండు ఒకే క్వాంటిటీ. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు. ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసి వేపడం వల్ల ఫ్లేవర్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ వేపే ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసి వేపుకోవాలి. ఏమాత్రం హైలో పెట్టినా ఇవన్నీ మాడిపోతాయి. ఇవన్నీ ఎప్పటి వరకు వేపాలి అంటే కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఒక్కసారి అలా చేతిలోకి తీసుకుని నలపగానే కరివేపాకు పౌడర్‌లా అయిపోవాలి. ఈ స్టేజ్‌లోకొచ్చాక ఇందులో ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న డ్రై పుదీనా. దీన్ని వేపవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బాగా డ్రై అయిపోయింది. ఈ పుదీనాని ఎలా డ్రై చేశాను అనేది ఒక షార్ట్‌లో పెడతాను. మర్చిపోకుండా చూసేయండి. ఇప్పుడు ఇవన్నీ వేపడం అయిపోయింది కదా! ఇవన్నీ చల్లారే వరకు కూడా అలా పక్కన వదిలేయాలి. ఇవి ఇలా చల్లారుతూ ఉండగా 3 ఇంచుల సొంటిని ఇలా దంచుకుని రెడీగా ఉంచుకోవాలి. సొంటిని గాని డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లోకి వేస్తే బ్లేడ్ ఇరిగిపోతుంది. సో, కొంచెం ముందుగానే ఇలా దంచి ఉంచుకుంటే ఈజీగా మెదిగిపోతుంది. సొంటి అంటే ఏంటో అర్థమైంది కదా! మన డ్రై జింజర్. తర్వాత ఇందులోకి ఓ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. వీటన్నిటిని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఎంత మెత్తగా పౌడర్ చేసినా కూడా ఇది కంప్లీట్‌గా సాఫ్ట్ పౌడర్ అవ్వదు. ఇలా డైరెక్ట్‌గా స్టోర్ చేసుకున్నామంటే మజ్జిగ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం బరకగా ఆ పొడి నోటికి తగులుతుంటుంది. అదంత రుచిగా అనిపించదు. సో, ఇలాంటి జల్లెడ తీసుకొని మిక్సీ వేసిన పౌడర్‌ని చక్కగా జల్లించుకుంటే ఫైన్ పౌడర్ లాగా తయారవుతది. అప్పుడు ఇది మజ్జిగలో కలవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఇది మామూలు పిండి జల్లెడ. ఈ పిండి జల్లెడలో జల్లించుకుని సిద్ధం చేసి ఉంచుకోవడమే. ఈ పైన మిగిలిన పొడి ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు గానీ, అంత కొంచెం పొడి మళ్ళీ మెదగదు. సో, ఆలోచించకుండా పడేయండి. ఏమీ కాదు. ఒకే ఒక్క స్పూన్ అంతే. చూడండి, ఎంత ఫైన్ పౌడర్ అయిందో. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచుకుంటే సమ్మర్ అంతా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా పొడితో మంచి మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కప్పు నిండా పెరుగు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు చిక్కటి పెరుగుకి ఒక స్పూన్ మసాలా పౌడర్. వాటర్ యాడ్ చేయడం కన్నా ముందే ఒక్కసారి ఇలా పెరుగుని, ఈ మసాలా పొడిని ఇలా చిలుక్కుని ఇందులో 1కి 3-4 వరకు నీళ్ళేసుకోవచ్చు. అంటే ఒక కప్పు పెరుగుకి సుమారుగా 4 కప్పులు నీళ్ళేసుకుని మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడమే. అంతే, మసాలా మజ్జిగ రెడీ. సర్వ్ చేసే ముందు రుచి చూసుకుని కొంచెం అవసరమైతే ఉప్పేసుకోండి. నన్నడిగితే ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. మీరు కూడా ఒప్పుకుంటారు కదూ! ఈ మసాలా మజ్జిగను తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్.